నాణ్యమైనటువంటి విద్య కోసం మధ్యతరగతి వారు కార్పొరేట్ సంస్థల చుట్టూ తిరుగుతూ అప్పులు చేస్తూ వడ్డీలకు తెస్తూ పిల్లలకు ఒక మంచి విద్యనివ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి 21 ఆర్టికల్ ప్రకారం ప్రతి పుట్టినటువంటి బిడ్డకి కూడా ఈ రాష్ట్రంలో ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఉచితమైన నాణ్యమైనటువంటి విద్యను ఇవ్వకుండా ఆ కార్పొరేట్ సంస్థల్ని పెంచి పోషిస్తూ కనీస వసతులు లేకుండా నడుపుతున్నటువంటి ఆ సంస్థల్ని ఇంకా ప్రోత్సహిస్తూ నాణ్యమైనటువంటి విద్యను ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టే పేదలు మధ్యతరగతి వారందరూ కూడా ఈ కార్పొరేట్ విద్య వైపు వెళ్తూ ఉన్నారు. విద్యా విధానంలో సంస్కరణలు రావాలి, నాణ్యమైనటువంటి విద్యనివ్వాలి. కేవలం గోడలకు రంగులేస్తూ బొమ్మలేస్తూ బిల్డింగ్లు నిర్మించినంత మాత్రాన ఆ విద్య పేదలకు అందుబాటులోకి వస్తుందా? నాణ్యమైనటువంటి విద్య ప్రభుత్వ పాఠశాలలో లభ్యమైతే దానిని డబ్బులు వెచ్చించి కొనుక్కునే పరిస్థితి ఈ పేదలకు అవసరం ఉంటుందా? ఒక్కసారి అభివృద్ధి చెందిన దేశాల వైపు చూడండి. అమెరికాలో నాణ్యమైన విద్యను ఇచ్చేటువంటి సంస్థలు ఏంటి? అవి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి సంస్థలు. యూరోప్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడెక్కడైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నిటిలోనూ ప్రాథమిక విద్య ఇచ్చేవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా నడుస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అదే వైద్యం విషయానికి వస్తే మేము నడిచినటువంటి క్రమంలో అనేక మంది వచ్చారు. మా భర్త పైనుంచి పడిపోయాడు, యాక్సిడెంట్ అయింది, 12 లక్షలు ఖర్చు అయింది, ఆరోగ్యశ్రీలో లేదా అంటే ఇది నడవదన్నారు, ఇది రాదన్నారు, సీఎం రిలీఫ్ పెట్టాము, రూపాయి రాలేదు, సమాధానం చెప్పలేదని. ఒక పేద కుటుంబం 12 లక్షల రూపాయలు వెచ్చించి ఏ విధంగా వైద్యం చేయించగలుగుతుంది? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 4 లక్షలు పెట్టాం, 5 లక్షలు పెట్టాం, ₹1 రాలేదు, కోవిడ్లో చనిపోయారు, ₹1 రాలేదు అని వైద్యం విషయంలో వాపోతున్న పరిస్థితులు, గొంతులు ఎన్నో ఈ యాత్రలో మేము విన్నాము. ఎందుకు ఇలా జరుగుతుంది? కనీసం ఒక నాణ్యమైన విద్యను ఇవ్వలేకున్నాయి ప్రభుత్వాలు, కనీసం ఒక వైద్య సదుపాయం కల్పించలేకపోతున్నాయి ప్రభుత్వాలు అని ఒక రకమైనటువంటి బాధ. రకరకాల పాలసీలతో ప్రైవేటు వైద్య సంస్థల్ని పెంచి పోషించడం అన్నటువంటి దాని ద్వారా ఒక శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుందా? లేక ప్రభుత్వంలో నడిచేటువంటి ఆసుపత్రుల్ని బలోపేతం చేసి అన్ని రకాల సూపర్ స్పెషాలిటీలు తీసుకుని వచ్చి ఏ వ్యాధికైనా ఉచితంగా వైద్యం అందించగలిగే స్థితిని గనక మనం తీసుకొని వస్తే అది నిజమైనటువంటి సంస్కరణ అవుతుంది తప్ప ఈ రకంగా ప్రైవేట్ సంస్థల్ని పోషించేటువంటి విధానం ఏ విధంగా ఈ పేదలకు ఉపయోగపడుతుంది? ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి దుస్థితి. మరొక వైపు చూస్తే యువతరం ఈరోజు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే మద్యం ఏరులై పారుతూ ఎక్కడంటే అక్కడ గంజాయి ఎవరంటే వారికి దొరుకుతున్నటువంటి పరిస్థితిలో మేము స్వయంగా చూశాము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు. మరి ఈ రకంగా యువతరం శక్తి నిర్వీర్యం అయిపోయి శక్తిని కోల్పోతూ రేపు సమాజం ఏమవుతుందో అనేటువంటి ఆందోళన కలిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఎందుకనంటే వారు ఇనుప కండరాలతో ఉక్కు నరాలతో ఉంటారు, ఎంతటి కష్టమైనా చేయగలుగుతారని వివేకానంద చెప్పినటువంటి మాటలను మనం గుర్తు చేసుకుంటే ఈరోజు ఆ యువతరం శక్తిహీనమై రేపు నిజంగా వారు పనిచేయాల్సిన సమయం వచ్చినప్పుడు వారి యొక్క శరీరం సహకరించలేక, పని చేయలేక, కుటుంబం పోషించలేక మళ్ళీ వెట్టి చాకరీలోకి, బానిసత్వంలోకి వెళ్ళిపోతారేమో అనేటువంటి ఒక ఆందోళన, చరిత్ర మళ్ళీ పునరావృతమై ఒక తరాన్ని మనం కోల్పోతామేమో అనేటువంటి ఆందోళన ఈరోజు రాష్ట్రంలో యువతను చూస్తే కలుగుతున్నటువంటి పరిస్థితి. మేము నడుస్తున్న క్రమంలో చాలా చోట్ల చాలా ఫ్లెక్సీలు చూసాం. డియర్ అనిల్ వి మిస్ యూ, డియర్ వరుణ్ వి మిస్ యూ. ఏంటి ఇవన్నీ అని అంటే ఎంతో యుక్త వయసులో ఉన్నవాళ్ళు రకరకాలైనటువంటి మద్యాలు సేవించి ఒక చీప్ లిక్కర్ తాగి అవి లివర్లు పాడు చేసి, శరీరాన్ని పాడు చేసి, ఆరోగ్యాన్ని పాడు చేసి అర్ధాంతరంగా అసూలు బాసినటువంటి పరిస్థితి. ఈరోజు ఒక బీమా సౌకర్యం లేదు. ఎందుకు అనంటే మగవాళ్ళు చాలా మంది ఈ మద్యం తాగి చచ్చిపోతున్నారు. ఆ మద్యం భయంకరమైనటువంటి వ్యాధుల్ని ఇస్తుంది.
ఆ విధంగా యుక్త వయసులో చాలా మంది చచ్చిపోతున్నారు. ఆ చనిపోయినటువంటి వారికి బీమా కూడా రావడం లేదు. ఎందుకనంటే ఆ స్త్రీ ఇంటికి యజమానిగా ఉంది, స్త్రీకి మాత్రమే బీమా ఇస్తున్నారు, కుటుంబాన్ని పోషించే మగవాడికి బీమా లేదు. అందువల్ల ఏ రకమైన ఆసరా మాకు రావడం లేదని పేద కుటుంబాలు వాపోతూ రోధిస్తూ ఎదురైనటువంటి పరిస్థితి. ఒకవైపు సరైనటువంటి మద్యం పాలసీ లేకపోవడం వల్ల, అధిక ధరలతో చెల్లించడం వల్ల కుటుంబం కొనారిల్లుతూ కుదేలైపోతూ సంపాదించిన సంపాదన మొత్తం ఆ మద్యానికే ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితిలో మరొక వైపు ప్రాణాలు కోల్పోతున్న వారికి కనీసం ఇన్సూరెన్స్ బీమా అనేది కూడా లేకుండా పలు రకాలుగా ఈ వ్యవస్థ వల్ల, ఈ విధానాల వల్ల పేదలు నష్టపోతున్నారని గ్రామాన వెళ్ళినటువంటి పరిస్థితిలో ఎదురైనటువంటి సమస్యలు. ఈ పేదలకు ఆస్తులు లేవు, ఈ పేదలకు వనరులు లేవు, ఉన్నవి కూడా కోల్పోతున్నారు. మరొక వైపు ఇప్పుడున్నటువంటి విధానాల వల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి వస్తుంది. మహిళల పరిస్థితి చూస్తే వారు ఎంతో మంది చదువుకుని ఇళ్లల్లో ఉంటూ యాంత్రీకరణ అవడం వల్ల వ్యవసాయంలో పనులు కూడా దొరక్క ఒకప్పుడు ఊడ్పులనే ఉండేవి, నాట్లనే ఉండేవి, కోతలనే ఉండేవి, కలుపు జతలనే ఉండేవి. అవన్నీ కూడా మహిళలు పురుషులు కలిసి చేస్తూ ఉండేవారు. ఈ రోజు అలాంటి పనులన్నీ కూడా పోయాయి. ఏ రకమైన ఉపాధి లేదు. చదువుకున్నాం, గ్రామాల్లో నివసిస్తున్నాం, కనీసం మాకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టి ఏదైనా ఉపాధి కల్పించండి, వ్యాపారాలు చేసుకోవడానికి ఏదైనా ఒక లోన్ ఇవ్వండి, సబ్సిడీ ఇవ్వండి అని గ్రామాన మహిళలు అడిగినటువంటి పరిస్థితి చూసాం. రైతుల విషయానికి వస్తే కౌలు రైతులైనా ఒకవైపు సకాలంలో ఇన్పుట్స్ రాక, మద్దతు ధర దొరకక, వారికి కావలసినటువంటి విత్తనాలు లేక, మందులు లేక, ఎరువులు లేక అనేక కష్టాలు పడుతూ, అధిక ధరలు చెల్లిస్తూ, అధిక పెట్టుబడి పెడుతూ రాబడి లేక ఈ వ్యవసాయం చేయాలా, కొనసాగించాలా, మానుకోవాలా అనే పరిస్థితి ఒకవైపు ఉంటే, వ్యవసాయం చేసినటువంటి కౌలు రైతులకు ఏ రాయితీ రాక, ఏ ఇన్సూరెన్స్ లేక, ఏ ఇన్పుట్ సబ్సిడీలు అందక వారు మరింత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితులు మనం చూసాం. మరి ఈ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. ఇలా వ్యవసాయం మీదే ఆధారపడినటువంటి రాష్ట్రంలో మనం ఉపాధి కల్పించాలంటే, ఉద్యోగాలు ఇవ్వాలంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు స్థాపించాలి. గత ప్రభుత్వం ఏమో ఎన్నో రకాలైనటువంటి కాన్క్లేవ్లు పెట్టారు, సెమినార్లు పెట్టారు, ఎంఓయూలు చేశారు. వందల వేల కోట్లలో నిధులు వస్తున్నాయి, పరిశ్రమలు స్థాపిస్తారని ఆ ప్రభుత్వం చెప్పి వెళ్ళిపోయింది. మరి ఈ ప్రభుత్వం ప్రతిసారి ఈ పరిశ్రమ వచ్చింది, ఆ పరిశ్రమ వచ్చింది, ఆ ఎంఓయూ అయింది, ఈ ఎంఓయూ అయిందని చెప్పడం అయితే చూస్తున్నాము, పేపర్లు అయితే చదువుతున్నాం. కానీ ఈ రోజు ఒక్క ఉద్యోగం కూడా యువతరానికి అందినటువంటి పరిస్థితి లేదు. బెంగళూరులో కానీ, మద్రాసులో కానీ, చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ పని చేస్తున్నటువంటి వారు, చిన్న వృత్తుల్లో ఉన్నవారు ఎప్పుడైనా ఒక మాల్కు వెళ్ళి, ఒక షాప్కు వెళ్ళి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారనంటే 4వ తరగతి ఉద్యోగులుగా చేస్తున్న వారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి అక్కడ పనిచేస్తున్నారనేటువంటిది పలు సందర్భాల్లో మేము చూడటం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో నైపుణ్యాలను ఇచ్చి వారికి స్వశక్తి మీద జీవించగలిగే ఒక ఉపాధిని మనం కల్పించాల్సింది, లేక సేవకులను, బానిసలను తయారు చేసే ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టి వాళ్ళను ఇతర రాష్ట్రాలకు సేవకులుగా, బానిసలుగా పంపించే విధానమా ఈ రాష్ట్రంలో మనం చేయాల్సింది? ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఒక ఏపీపీఎస్సీ ద్వారా కానీ, డిఎస్సి ద్వారా కానీ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా చూడలేకపోతూ ఉన్నాం. ఇదంతా ఇలా ఉంటే మరి ఇప్పుడున్నటువంటి ఆధిపత్య వర్గాలు, పెత్తందారి వర్గాలు నిర్వహిస్తున్నటువంటి పాలక ప్రతిపక్షాలు ఏమి ప్రోత్సహిస్తూ ఉన్నాయంటే, ఈ పేద ప్రజలు ఎప్పటికీ కూడా ఆశ్రయం కోసం ఆధారపడుతూ ఎవరో ఒకరి యొక్క ఆధారంతో జీవించే వాళ్ళగానే వీరిని తయారు చేసేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చైనీస్ ప్రొవర్బ్ ఒకటి ఉంది, గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్, యు ఫీడ్ హిమ్ ఫర్ ఎ డే, టీచ్ ఎ మ్యాన్ టు ఫిష్, యు ఫీడ్ హిమ్ ఫర్ లైఫ్ టైం. అదేంటంటే, ఒక మనిషికి ఒక చేప నువ్వు ఒక రోజుకి నువ్వు భోజనం పెట్టగలుగుతావు. అదే ఆ చేపను పట్టడం ఆ మనిషికి నేర్పించు, అది జీవితకాలం భోజనం పెడుతుంది అని. ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక రోజుకి ఒక చేపనిస్తే
రేపు ఎప్పుడు తెల్లారుతుంది, రేపు మళ్ళీ ఎప్పుడు చేపనిస్తారు, ఆ చేప ఇప్పుడున్న పాలకపక్షం ఇస్తుందా లేక ప్రతిపక్షం ఇస్తుందా అని ఎదురు చూస్తూ ఆధారపడి జీవించే వారిగా వీరికి బిస్కెట్లు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాధనాన్ని మధ్యతరగతి వారు, కష్టపడి సంపాదించిన వారు, ఉద్యోగస్తులు కట్టినటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి ప్రజాధనాన్ని ఈ పాలక ప్రతిపక్షాలు వారి యొక్క ఓట్ల బ్యాంకులను తయారు చేసుకోవడానికి వెచ్చిస్తూ ప్రజాధనాన్ని ఉచితంగా పంచుతూ ఉంటే, ఈ విధంగా ఉచితంగా పంచడం వల్ల పేదరికం పోతుందా, పేదరికం నుండి విముక్తి సాధ్యమవుతుందా, ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే వారు తమకు తాముగా సంపాదించుకునే మార్గాలను వారికి అందించాలి, తమకు తాముగా ఎదగడానికి కావలసినటువంటి వనరులను వారికి కల్పించాలి, వారికి ఉద్యోగాలు ఇవ్వాలి, భూములు ఇవ్వాలి, ఆస్తులు ఇవ్వాలి, వ్యాపారాలు చేయడానికి కావలసినటువంటి పెట్టుబడి నిధులు ఇవ్వాలి, సబ్సిడీ లోన్లు ఇవ్వాలి, ఆ విధంగా ఆదాయం పెరిగేటువంటి అవకాశం కల్పించాలి. కానీ ఈరోజు అవేవి కల్పించకుండా ఎప్పుడు ఏమి వస్తుంది, ఎప్పుడు ఏమి ఇస్తారు అని నిరంతరం ఎదురు చూసేటువంటి వ్యక్తులుగా ఈ పేద ప్రజలను ఆధారపడి జీవించేవారుగా తయారు చేయడమే ఈ బూర్జువా విధానం, ఈ భూస్వామ్య విధానం. అది కూడా ప్రజాధనాన్ని వెచ్చించి ఈ ప్రజల యొక్క అవసరాలు తీరుస్తున్నాము, సంక్షేమం చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తే ఒక్క అంగుళం కూడా పేదరికం నుంచి విముక్తి చెందిన పరిస్థితి ఈ రోజు మనం రాష్ట్రంలో చూడలేకపోతున్నాం. అవి కేవలం ఒక తాత్కాలికమైన ఊరట, తాత్కాలికమైన ఉపశమనం తప్ప శాశ్వతమైన పరిష్కారం ఎక్కడ కూడా అందినటువంటి పరిస్థితి లేదు. అలాంటి విధానం కొనసాగుతున్న పరిస్థితిలో మరి అధికారం కోసం ఎదురు చూసేటువంటి ప్రతిపక్షం కూడా ఏం చెప్తుంది అని అంటే, మేము సంవత్సరానికి ఒక మహిళకు 18,500 ఇస్తామంటే మేము నెలకు 2,500 ఇస్తామని మరొకరు చెప్తున్నారు అని అంటే, అదే విధానం ద్వారా ఓట్లను కొనుక్కోవాలనేటువంటి ప్రయత్నమే జరుగుతుంది తప్ప ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో, ఒక పటిష్టమైన చర్యల ద్వారా పేదరికాన్ని విముక్తి కలిగిద్దాము, వారికి ఆస్తులు ఇద్దాము, భూములు ఇద్దాము అనేటువంటి విషయాలు ఏవి కూడా మీరు మాట్లాడటం లేదు. మరి నిజంగా మీరు పేదరిక నిర్మూలన చేయాలి అనుకుంటే మరి మీ మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి కనీసం 1 ఎకరం నుంచి 3 ఎకరాలు భూమిని ఇస్తాము అని ఎందుకు పెట్టలేదు? మీ మేనిఫెస్టోలో పెట్టండి అని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను.